లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. ఒక రిలేషన్షిప్ లో ఉండాల్సింది ఏంటి? లవ్, ఎఫెక్షన్, ఎమోషన్స్. బట్ ఎక్కువగా ఉంటుంది ఏంటి? ఈగోనే డామినేట్ చేస్తుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ ట్రైనర్, డెంటిస్ట్, అలాగే రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ స్నేహ వేమూరి గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అండి. యా, సో ఈగోసే డామినేట్ చేస్తున్న టైం ఇది. నాట్ జస్ట్ దట్ ఇప్పుడే ఉన్నాయి, ఒకప్పుడు లేవని కాదు, ఒకప్పుడు కూడా ఉన్నాయి. మేబీ అణిచిపెట్టుకున్నారేమో, బట్ ఇప్పుడు ఎక్కువగా నేను తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, ఈ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల ఈగోస్ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. సో వాట్ క్యాన్ వి డూ? సో మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఈగో అంటే ఏంటి ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఈగో అంటే సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీరు మీ సెల్ఫ్ని ఎలా ఇమాజిన్ చేసుకున్నారు అది మీరు అనుకొని, అండ్ మీరు దాన్నే అంటే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ దాన్ని పోర్ట్రే చేస్తూ ఉంటూ, అండ్ ఆ సెన్స్ ఆఫ్ ఐ అనేది ఎక్కువైపోతే, అంటే నేను, నాది, ఇదంతా నాది, ఇది నేను అనేది ఎక్కువ ఇమేజ్ బిల్డ్ అయిపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఎవరైనా కూడా నార్మల్గా ఎవరికైనా ఈగో ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ ఆ ఇమేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇదంతా నాదే, ఇదంతా నేను చేసింది, నేను చేశాను, ఇలా చాలా వరకు అలా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తిని కొంచెం కంఫర్టబుల్ ఫీల్ చేపారు. వాళ్ళు కొంచెం ఏంటంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా అర్థం కాక ఆ ఈగో ఏంటి నీకు ఇంత ఎక్కువ ఉంది, ఆర్ నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు అనే వరకు కొట్లాట్లు వచ్చేస్తాయి. ఓకేనా? సో మనకి ఇక్కడ బేసిక్గా మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనకి జనరలీ 3 రకాల ఈగోలు ఉంటాయి. ఒకటేమో ప్రైమల్ ఈగో, అంటే బేసిక్ ఈగో. ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఈ ఈగో ఉంటుంది, అంటే ఉండాలి కూడా. అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్, అంటే మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. సో మీరు ఒకవేళ ఆ ఈగోతో ఉంటేనే మీరు యాక్చువల్లీ ఈ సొసైటీలో కరెక్ట్గా ఉండగలుగుతారు, బతకగలుగుతారు. సో ఆ ఈగో అందరికీ ఉంటుంది, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. కానీ ఇంకొకటి ఉంటుంది సుపీరియర్ ఈగో. సుపీరియర్ ఈగో అంటే నేను ఇందాక చెప్పినట్టు నేనే ఎక్కువ, ఇదంతా నాది, నేను క్రియేట్ చేశాను, ఇదంతా నాకన్నా ఎవరు కూడా ఎక్కువ కాదు అని వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు అలా ఇమాజిన్ చేసుకుంటారు. ముందు నుంచి కూడా వాళ్ళకి ఆ ఈగో అనేది ఎప్పటి నుంచో అలా డెవలప్ అయిపోయి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ థింకింగే అలా ఉంటుంది అనమాట. నేను అందరికన్నా సుపీరియర్ అన్నట్టు. సో దట్ ఈస్ సుపీరియర్ ఈగో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫీరియర్ ఈగో. వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా అంటే వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అంటే నేను అందరికన్నా తక్కువ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని కూడా అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూడు ఐ థింక్ నేను కరెక్ట్ కాదేమో, అంటే నేను సరిపోనేమో, ఆర్ ఇది కరెక్ట్ కాదేమో అని అలా వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ డౌట్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి. సో ఇలా ఈ 3 రకాల ఈగోస్ ఉంటాయి బేసిక్గా. అండ్ వీళ్ళ మధ్యలో ఒకవేళ మనకి రిలేషన్షిప్ ఉన్నప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్లో కొట్లాడుకుంటూ ఉంటారు బేసిక్గా. సో ఇప్పుడు ఒకవేళ ఒక సుపీరియర్ ఈగో అండ్ ఇన్ఫీరియర్ ఈగో వాళ్ళు లైక్ రిలేషన్షిప్లో ఉన్నారనుకో, సో ఒకరు డామినేట్ చేస్తూ ఉంటారు. సుపీరియర్ ఈగో వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ ఈగో వాళ్ళని బతకనియరు. మీరు చూస్తే ఆ రిలేషన్షిప్లో వీళ్ళేమో డామినేట్ చేస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు, ఆర్ బాగా ప్రెషర్ పెడుతూ ఉంటారు. అండ్ ఈ ఇన్ఫీరియర్ ఈగో ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ నాశనం అయిపోతారు అనమాట. మెల్లమెల్లగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు హైకి వెళ్తుంటారు, వీళ్ళు లోకి వెళ్తుంటారు. అండ్ ఎప్పుడు కూడా కొట్లాటలు ఎలా ఉంటాయంటే నేనే గ్రేట్, అంటే నేను గ్రేట్ కదా, నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇలా ఇన్ఫీరియర్ ఈగో, అవునులే నేనే తప్పు చేశానేమో అని వీళ్ళు చాలా చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతూ ఆ కాంప్లెక్స్లో వీళ్ళు ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఇంకా డామినేట్ చేస్తుంటారు. ఒకరి లైఫ్ నాశనం అయిపోతుంది, ఒకరేమో డామినేట్ చేస్తూ వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో దానివల్ల చాలా ప్రాబ్లం. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఎలా బయటికి రావాలో తెలీదు. అండ్ ఈ సుపీరియర్ ఈగో వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అనే అనిపిస్తుంది. వాళ్ళు అవతల వ్యక్తిని అరే పాపం వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు కదా,
నేను ఇలా బిహేవ్ చేయకూడదు కదా అన్నట్టు ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టే ఉంటుంది. వాళ్ళు నాశనమైనా పరాలే, నా మాట వినాలి అన్నట్టు ఉంటుంది. ఇది టాక్సిక్ అవుతుంది ఇన్ జనరల్. ఒకవేళ ఒక సుపీరియర్ ఈగో అండ్ ఇన్ఫీరియర్ ఈగో వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దీన్నే టాక్సిక్ రిలేషన్షిప్ అంటారు. సుపీరియర్ ఈగో వాళ్ళు ఆ టాక్సిసిటీ ఇస్తారనమాట రిలేషన్షిప్కి. అండ్ ఇప్పుడు ఒకవేళ సుపీరియర్ ఈగో అండ్ సుపీరియర్ ఈగో వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఎప్పుడు కొట్లాటలే విడిపోవడానికి. అంటే వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇద్దరికి హై ఈగోస్ ఉన్నాయి. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ. కొన్ని రిలేషన్షిప్స్ లో చూడండి, చిన్న మాటకి చాలా పెద్ద గొడవ పడతారు కదా. అంటే నేనే ఎక్కువ, నేను చెప్పిందే కరెక్ట్, లేదు నేను చెప్పిందే కరెక్ట్, నీ మాట నేను ఎందుకు వినాలి, నేను కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాను, నేను కూడా సేమ్ నాకు సేమ్ పవర్ ఉంది, సో నేనెందుకు నీ మాట వినాలి అని ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. ఇద్దరు సుపీరియర్ ఈగోలో ఉంటారు. అంటే నేనే అన్నిటికన్నా బెస్ట్, సో నేను ఎందుకు తగ్గి వీళ్ళ మాట వినాలి అన్నట్టు ఇద్దరు కొట్లాడుకుంటారు. అది ఎక్కువ రోజులు ఉండదు. అండ్ ఆల్సో వీళ్ళని ఏంటంటే సాటిస్ఫై చేయలేం. ఎందుకంటే ఈ సుపీరియర్ ఈగో వాళ్ళు జనరల్గా బాగా డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు. అంటే డిఫెన్సివ్ మోడ్లో అంటే మీరు ఒకవేళ వాళ్ళు పాయింట్ చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసి చూపించినా కూడా వాళ్ళు అయినా కూడా ఏమంటారంటే లేదు అది నా తప్పు కాదు, మీకు ఇది ఇంకా అర్థం కాలేదు అన్నట్టు ఫీలింగ్లో డిఫెన్సివ్లో ఉంటారనమాట. ఎప్పుడు కూడా అరే నేను ఏమైనా తప్పు చేశానేమో, అయ్యో నా తప్పు ఉండిందేమో అని ఎప్పుడు ఫీల్ అవ్వరు. వీళ్ళకి గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. తెలిసినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఎంతైనా ట్రై చేయండి, ఓకే, అయినా ఒప్పుకోరు. అండ్ ఈ ప్రైమల్ ఈగో ఉన్న వాళ్ళు ఒకవేళ బాండింగ్ లో ఉన్నారు, రిలేషన్షిప్ లో ఇద్దరికి ప్రైమల్ ఈగో ఉందనుకోండి, బేసిక్ ఈగో, దట్ విల్ బి అ వెరీ హ్యాపీ రిలేషన్షిప్. ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ఒకరొకరు అంటే కరెక్ట్ గా మాట్లాడుకుంటారు. ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా అంటే ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళకి తెలుసుంటుంది. అండ్ మీరు చూస్తారు రిలేషన్షిప్ చాలా కూల్ గా, గొడవలు ఉండవని కాదు, ఉన్నా కూడా ఈగో ఒకవేళ ఎక్కడైనా మధ్యలో వచ్చినా కూడా తొందరగా ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకోవడము అలా చేస్తారు. సో ఇలా ఇలా చాలా రకాలుగా ఈగోస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీకు సుపీరియర్ ఈగో ఉంది ఆర్ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, దాంట్లో వాళ్ళకి సుపీరియర్ ఈగో ఉందనుకోండి, సో ట్రై టు టెల్ దెమ్ దట్ మీరు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆర్ వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతుంది. ఫస్ట్ వాళ్ళు అస్సలు వినరు, చెప్తున్నా కదా డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళిపోతారు. నేనేం తప్పు చేయలేదు. ఒకవేళ మీరు ప్రూవ్ చేసినా కూడా వాళ్ళు వినరు. వాళ్ళ ముందు వాళ్ళకి అది పాయింట్ ప్రూవ్ చేసినా వాళ్ళు ఎప్పటికీ వినరు. సో అందుకనే మీరు ఒకవేళ ఇలా వాళ్ళ ఈగో వల్ల మీరు చాలా అంటే నష్టపోతున్నారంటే కంపల్సరీ చెప్పండి, ఇలా మీ వల్ల ఇలా అవుతుంది, సో మీరు తప్పని అనట్లే, కానీ నాకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా అని చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు అది కూడా వినే పరిస్థితిలో లేరంటే వాళ్ళు అది అసలు తీసుకోరు. ఎక్కువ ఈగో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అసలు అది ఎక్కదు. అండ్ మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు వినరు. ఇంకా పైనుండి నువ్వు నాకు చెప్తావా అనేది కూడా వస్తుంది ఇంకా ఎక్కువ. అదే నాకు చెప్తావా, నాకు తెలియదు అనుకుంటున్నావా ఇవన్నీ. సో నేనేమంటున్నా అంటే జనరల్గా ఇన్ఫీరియర్ ఈగో ఉన్న వాళ్ళకైనా సుపీరియర్ ఈగో, ఇప్పుడు ప్రైమల్ ఈగో అందరికి ఉండాలి, అందరికి ఉంటుంది. బట్ ఈ ఈగోస్ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకవేళ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, యూ వాంట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్, ఒకవేళ మీకు సుపీరియర్ ఈగో ఉంది అనుకోండి, మీరు ఆలోచించండి, అవతల వ్యక్తి పొజిషన్కి వెళ్ళి ఆలోచించడానికి ట్రై చేయండి, హౌ దే ఆర్ ఫీలింగ్. మీరు ఇలా ఈగో చూపిస్తున్నందుకు ఆర్ ప్రతీది నేనే అంటున్నందుకు వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే, ఇఫ్ యూ థింక్ అబౌట్ దెమ్, మీరు అది మెల్లగా చేంజ్ అవుతారు. అండ్ మీరు ఆ ఈగో పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది, ఇప్పుడు లైక్ మీకు చాలా ఎక్కువ ఈగో ఉంది, మీరు అందరినీ డామినేట్ చేస్తున్నారు, అందరినీ సతాయిస్తున్నారు, ఎప్పటి వరకు, లైక్ ఎందుకోసం అంటే అలా చేసి మీరు ఏం సాధిస్తారు, ఆ పాయింట్ ఆలోచించండి. మీరు అన్ని రిలేషన్షిప్స్ పాడు చేస్తారు, ఇంకా ప్రాబ్లం తెచ్చుకుంటారు కదా. సో అందుకనే మీరు ఒకవేళ సుపీరియర్ ఈగో ఎక్కువ ఉన్నది అని మీకు అనిపిస్తుంది, రిలేషన్షిప్ పాడవుతుందని తెలిస్తే మీరు కొంచెం తగ్గడంలో తప్పులేదు. అండ్ ఇన్ఫీరియర్ ఈగో ఉన్న వాళ్ళు ఏంటంటే, వీళ్ళేం తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా నేనే తప్పు, నాదే మిస్టేక్, ఎప్పుడు సెల్ఫ్ బ్లేమింగ్ మోడ్లో ఉండకుండా, ఎస్ నేను చేయగలుగుతాను, నేను నా సెల్ఫ్ నేను తిట్టుకోను. యాక్చువల్లీ
సెల్ఫ్ని తిట్టుకోవడం వల్ల చాలా చాలా మెంటలీ కూడా డిస్టర్బ్ అవుతాం. ఓకేనా, ఎప్పుడు కూడా సెల్ఫ్ నెగిటివ్ టాక్ చేయకూడదు. సో అలా చేయకుండా కొంచెం మీ ఏంటంటే ఈగోని బూస్ట్ చేసుకొని, అరే నేను చేయగలుగుతాను, నేను ఇలా మంచిగా చేయగలుగుతాను అని మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. సో యూ విల్ బీ ఇన్ అ రైట్ ట్రాక్ రైట్ ఆఫ్ గుడ్ ఈగో. ఓకే. సో డెఫినెట్లీ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఏ కేటగిరీలో వాళ్ళు పడతారనేది వాళ్ళకి తెలుసు. తెలుస్తుంది. బయటకు ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ Implement. రిలేషన్షిప్ బెటర్ అవ్వచ్చు. అవును. రైట్ నండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.